सामान लाओ जी। వేస్తా ఎన్ని రోజులు నాకు ఈ పనులు షేర్ మార్కెట్లో 100 కోట్లు వచ్చినారు. గిన్నె పెట్టు. 4 నెయ్యి 4 నూనె. 4 చెంచాల నెయ్యి 4 చెంచాల నూనె. 4 చెంచాల నూనె. నెయ్యి కూడా 4. బిర్యానీ ఆకు, ఫూల్ మఖానా, అలంకరణ కోసం ఒక్క అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి. డైరెక్ట్గా అయినా పిండి వేయాలి. రుద్దాలి. ఉడకబెట్టిన ఉల్లిపాయ ముద్ద. ఇక చూడు, పెరుగులో పచ్చిమిర్చి ముద్ద, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, మసాలాలు పెరుగులో ఎందుకు వేసాను తెలుసా? ఇలా డైరెక్ట్ వేసేటప్పుడు నీకు అందదు కదా సగం కింద పడుతుందని. కాలకుండా ఉంటుందని. ఎంత ఏమంటావు? 1.5 చాలు. నీళ్ళు వేస్తున్నా. బాగా ఒక ఉడికొచ్చిన తర్వాత జీడిపప్పు ముద్ద వేద్దాం. అదిరిపోతుంది అయితే ఇది. జీడిపప్పు ముద్ద. జీడిపప్పు పేస్ట్. ఇది ఒక 10-15 నిమిషాలు ఉడకాలి. బాబాయ్ 10 నిమిషాలు అయింది. ట్రైనింగ్ కూడా అయిపోయింది. నా స్టాక్ మార్కెట్ కూడా పెరుగుతూ పోతుంది. చెప్పు. మలై పన్నీరు చాలా సాఫ్ట్గా ఉంటుంది. మెల్లగా ఒక్కొక్కటి. ఇది పెద్ద పెద్ద సెలబ్రిటీ తినేది ఇదేనా ఇంకేదో? మళ్ళీ రేపటి నేను తినాలి కదా. మృదువైన మలాయ్ పన్నీర్ ముక్కలు మృదువుగా మెల్లగా అలా జారవిడు. వాటి మీద కొంచెం ఎదురేసి మూత పెట్టు. ఫూల్ మఖానా పనీర్ సబ్జీ. ముందు గ్రేవీ జాగ్రత్తగా, తర్వాత
బాదం పప్పు ముక్కలు. వేయించిన పూల్ మఖానాతో అలంకరించు. ముందుగా గిన్నెలో నూనె నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, పూల్ మకానా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, ఉడికించిన ఉల్లిపాయ ముద్ద కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగులో పచ్చిమిర్చి ముద్ద, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు వేసి బాగా కలిపి ఉడుకుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో వేసి బాగా కలిపి అందులోని ఉప్పు కూడా వేసి కొన్ని నీళ్లు పోసి జీడిపప్పు ముద్ద కూడా వేసి చిన్న మంటలో 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకొని ఉడుకుతున్న మిశ్రమంలో పన్నీర్ ముక్కలు కూడా పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి బాదం పప్పు ముక్కలు, పూల్ మకానా వేసుకుంటే పూల్ మకానా పన్నీర్ సబ్జీ రెడీ.